కర్ణుడు మహాభారతంలో అధర్మం వైపు ఉన్నాడు, దుర్యోధనుడు ధర్మం వైపు ఉన్నాడు. మరి దుర్యోధనుడికి లేని ఫ్యాన్స్ కర్ణుడికి ఎందుకున్నారు? ఈ వీడియో మొత్తం చూసారంటే మీకైతే మైండ్ పోతుంది. ఈ వీడియో మొత్తం చూసే ముందు మీకు మహాభారతం చూడటం అంటే ఇష్టం ఉంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ వీడియోని మొదలు పెడదాము. మరి దుర్యోధనుడికి లేని ఫ్యాన్స్ కర్ణుడికి ఎందుకున్నారు? ఎందుకంటే కర్ణుడు కూడా మనలాంటి మనిషే కాబట్టి. కృష్ణుడు దేవుడు కాబట్టి ఫ్యూచర్ మొత్తం తెలుసుకొని ఉంటాడు. ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అన్ని తెలుసు. కర్ణుడు మనిషి, అతనికి ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలియదు. తెలిసి ఉంటే అతని మంచితనానికి ఇలాంటి తప్పులు చేసేవాడు కాదేమో. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు బతుకంత అవమానాలు శాపాలతో గడిచిపోయింది. పుట్టగానే తల్లి వదిలేసింది. సూర్యుడు కొడుకు కానీ తల్లి ఎవరో తెలియదని ఎన్నో అవమానాలు పడ్డాడు. స్వయంవరానికి వెళ్తే కులం తక్కువవాడని అవమానించారు. తన ప్రమేయం లేకుండా ఎన్నో శాపాలను మీదేసుకున్నాడు. పాండవుల్లో పెద్దవాడిగా పుట్టినప్పటి నుండే రాజుగా బతకాల్సిన వాడు అబద్ధాలు చెప్పి పరశురాముడి దగ్గర విద్య నేర్చుకోవాల్సి వచ్చింది. అది కూడా ఒక శాపానికి దారి తీసింది. కవచం కుందలు లేకుండా యుద్ధానికి వచ్చేలా చేశారు. ఇవన్నీ ఎందుకంటే కర్ణుడు ముందు జన్మలో రాక్షసుడు. అందుకే ఈ జన్మలో ఇలాంటి శాపాలన్నీ చెప్పారు. మిమ్మల్ని ఒకడు వచ్చి కొట్టి నువ్వు ముందు జన్మలో నన్ను కొట్టావు, అందుకే నేను ఇప్పుడు నిన్ను కొడుతున్నానంటే ఎలా ఉంది? కర్ణుడికి అతను ముందు జన్మలో రాక్షసుడు అని, కృష్ణుడు అర్జునుడు అతన్ని చంపటానికి వచ్చారని, నరనారాయణులు అని కూడా తెలియదు. కర్ణుడి జీవితం మొత్తం బాధలే. కనీసం చావు అయినా వీరుడిగా ఇవ్వాలని కృష్ణుడు అంతమంది దేవుళ్లతో కలిసి శివుడు, హనుమంతుడు, కృష్ణుడు, అర్జునుడు కర్ణుడిని చంపడానికి వస్తారు. అలాగే కర్ణుడిని చంపేస్తారు. అలాగే కామెంట్ లో కర్ణుడి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా మహాభారతంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి చెప్దాం మన ఛానల్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.